మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, మాజీ టాడీ ట్యాపర్ సొసైటీ అధ్యక్షులు, వేదికపై నాసీన్లైన పెద్దలందరికీ, మన ఇందాక మాట్లాడిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటేశం గారు, ఇంకా మిగతా సోదరులు కూడా ఇతర పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది సోదరులు వచ్చినారు. వారందరికీ ముఖ్యంగా మనసులో ఎంతో ఆవేదనతో, ఆర్తితో మరి మాకు న్యాయం జరగాల, అంతటా తిరుగుతూ ఉన్నాం, ఉన్నదంతా పోతున్నది భూములు, కాబట్టి మాకు న్యాయం చేయండి అంటూ మరి తెలంగాణ భవన్కు విచ్చేసిన మా అన్నదమ్ములందరికీ, కొంతమంది ఆడబిడ్డలు కూడా వచ్చినారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం, పేరు పేరున స్వాగతం. ఇక్కడ మన లీగల్ టీం, మన పార్టీ యొక్క లీగల్ టీం అంతా కూడా మీరు చెప్పిందంతా విన్నారు, చెప్పిందంతా కూడా వారు సావధానంగా వింటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో భూసేకరణ తప్పదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే గజ్వేల్ నుంచి వచ్చిన సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎట్లా కొండపోచమ్మ సాగర్కి మేము ముందుకొచ్చి భూములు ఇచ్చినాము, ఎట్లా మల్లన్న సాగర్ అంటే భూములు ఇచ్చినాము, మా ప్రాంతానికి నీళ్లు లేవు, నీళ్ళు వస్తే మంచిదే కదా, కొంతమంది నష్టపోతామేమో కానీ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా అని ఉదార స్వభావంతో మా అంతటా మేమే ఇచ్చినాం. దానివల్ల మా ఆస్తుల విలువ పెరిగింది, ఎంత మిగిలితంత దాని ఆస్తి విలువ పెరిగింది కాబట్టి మాకు కొంత పోయినా బాధ అనిపించలేదు, ఎక్కువ మందికి లాభమైంది అనిపించింది. దాంతోపాటు మా ఆస్తి విలువ కూడా పెరిగింది కాబట్టి కొంత సంతోషపడ్డాం. మళ్ళీ పోయిన వాళ్ళకే మళ్ళీ పోతే ఎట్లా అనే బాధ ఏదైతే మీరు వ్యక్తం చేసినారో అది నిజంగా కూడా చాలా బాధాకరం. ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి, ఎక్కడైనా కూడా మరి పద్ధతి ప్రకారం చేసి అందరినీ మెప్పించే విధంగా చేయాలి. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ RRR అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఆలోచించింది 2 కోణాలు. ఒకటి, ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది అదేమి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిదో ముఖ్యమంత్రి గారిదో వాళ్ళ సొంత పైసలు కాదు, ప్రజల సొమ్ముకు మేము ధర్మకర్తలం. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు, మీ పైసలకే మేము ధర్మకర్తలం తప్ప మీరు పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసను మళ్ళీ దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి, ఎట్లా వాడాలి, లేనోనికి ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ రోడ్ వేయాలి, ఎక్కడ మోరీ కట్టాలి, ఎక్కడ సబ్ స్టేషన్ కట్టాలి, ఎక్కడ చెరువు మంచిగా చేయాలి, ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతాం. అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచన చేయండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంత ఉండే, 2023లో కేసీఆర్ గారు దిగిపోయిన నాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది మరి? గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే, చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉండే, కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు. ఎందుకు? భూముల విలువలు అంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు. నీళ్లు తేవాలి, ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి, తెలంగాణలోని బీడు భూములకు మలపాలి అనే ఉద్దేశంతో ఆయన గోదావరిలో అటు కృష్ణల పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశంలో, అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల, అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది? మనం ఎక్కడో ఉన్న తెలంగాణను 14వ స్థానంలో భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి, పంజాబ్ను హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి తీసుకొని పోయిండు. దాంతో ఏం జరిగింది అంటే, అచ్చా వీళ్ళ భూముల బంగారం పండుతుంది, ఇలా భూములో బ్రహ్మాండంగా ఏది వేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోరుదారు పంటలు పండుతాయని చెప్పి విలువ బాగా పెరిగింది. ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. సరే, ఇక్కడ ఒకటి ఉంది, SRO రేట్లు పెంచలేదు భూములు, ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటోళ్ళు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రము, ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉండదు, బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలకు ఉండయి కాబట్టి ఎక్కతకు అమాంతం పెంచితే. ఇంతకుముందు తమ్ముడు వెంకటేశం మాట్లాడుతూ అన్నాడు ఒక మాట, అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ సేమ్ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు 90% ఉన్నది అక్కడక్కడ అన్నాడు. మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకి వెళ్ళి వచ్చింది, అందులో ఉన్నది 90% చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నట్టు ఉండొద్దు, వాళ్ళ కాడ చెక్కు పైసలు ఉండయి అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు. పెంచకపోతే మెల్లగా పెంచుదాం, ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా, మెల్లగా చేద్దాము అన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలే. ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని, అన్న మాకు
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇవాళ ఎట్లా డెవలప్ అయింది, దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ కూడా సరే. అందులో కొంతమందికి అసౌకర్యం కలిగి ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది, యాదాద్రి తయారైందంటే మనందరికి గర్వకారణం. ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు, ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు, అట్లే నడుస్తూ ఉండే. రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి అర్థమైంది, కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది. రైతు బంధు ఇచ్చిండు, 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసిండు, అడగకముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు, రైతు బీమా తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. ఇక మరి 70 లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన R&B మినిస్టర్ కానీ భువనగిరి ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే RRR పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిర్రో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారిని వీడియో చూపెట్టిన మునగాకమున్న వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన. చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా, RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ MP సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా, మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించారు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే, మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ, నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి, మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి, కూసున్న కాడికి వెళ్ళి సలగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి, ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో, మొత్తం తెలంగాణలో నంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసి, నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండు అంటే ఆడికి రాకనే పోతుండే నీళ్లు, SRSP నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం ద్వారా SRSPని కూడా పునరుజ్జీవం చేసి ఆ కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివనగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు, కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్గొండకు మళ్ళా చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి, మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సో ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరు అనుకో. వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి. ఆయన 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోతే మీరు కూడా సరేతి 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, వీళ్ళకు 5 ఏళ్ళు ఇద్దాం తీ అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళే ఉన్నారు. అంతేనా? ఇది పక్కాలే. సరే ఓకే సరే 50% వేసుకుందాం పాటు. అయితే ఎందుకు చెప్తున్నా అటకాగవే, సరే అయిపోయింది, ఇప్పుడు దాని గురించి బాధ ఏంది. కానీ అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సింది, అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అనేవాడు అనుకుంటే అనంత పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు 2 సార్లు ఇచ్చింది మీరే,
ఒకసారి పక్కకు కూర్చోమని చెప్పింది మీరే. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్కా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేనేమి ఇంకొక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా? అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద